జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. న్యూయార్క్ వర్సెస్ ఫ్లోరిడా, ఇది గత వారం మనం డిస్కస్ చేసాము. న్యూయార్క్లో ఒక హౌస్ ఓనర్ ఆవిడని తన రెంట్ పే చేయకపోగా వాళ్ళని అక్కడ లాక్ వేసినందుకు గాను ఆమెనే అరెస్ట్ చేశారు. హౌస్ ఓనర్నే అరెస్ట్ చేశారు టెనెంట్ యాక్ట్ ప్రకారం ఏదో. సో దానికి పూర్తి విరుద్ధంగా ఫ్లోరిడాలో అక్కడ పోలీస్ అధికారి ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు చాలా సంచలనం అవుతుంది. ఆయన ఇచ్చింది ఏంటంటే, ఇఫ్ సమ్వన్ ఈస్ బ్రేకింగ్ ఇన్ టు యువర్ హౌస్, యు ఆర్ మోర్ దాన్ వెల్కమ్ టు షూట్, వి ప్రిఫర్ యూ టు డూ దట్ యాక్చువల్లీ. సో పూర్తి విరుద్ధంగా. ఇది ఫ్లోరిడా రిపబ్లికన్ స్టేటా? కరెక్ట్. సో రిపబ్లికన్ యొక్క ఆలోచన దృక్పథం ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఆపాలి. అవును, లీగల్ ఇమిగ్రెంట్స్ ఓకే. ఈరోజు పరిస్థితి అక్కడ లీగల్ ఇమిగ్రెంట్స్కి దిక్కులేదు. వాళ్ళకు ఎప్పుడు H1B వీసా వస్తుందో తెలియదు, వాళ్ళకి ఎప్పుడు గ్రీన్ కార్డ్ వస్తుందో తెలియదు, వాళ్ళకి సిటిజన్షిప్ ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మాత్రం డెమోక్రాట్స్ వాళ్ళకు కంప్లీట్ సమర్థనిస్తున్నారు. 5 స్టార్ హోటల్స్లో పెడుతున్నారు వాళ్ళని. ఇంకా ఇప్పుడు ఎలా ఉందంటే 30 రోజులు వాళ్ళు కనుక ఎవరింట్లో అయినా కనుక ఉన్నారంటే వాళ్ళని అక్కడి నుంచి మీరు ఎవిక్ట్ చేయలేరు. మై గాడ్, ఇటువంటి భయంకరమైనటువంటి విషయాలు తీసుకొచ్చారు. దానికి కంప్లీట్ ఆపోజిట్ రిపబ్లికన్ స్టేట్స్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీరుగా మీ ఇంట్లో కనుక ఎవరైనా చొరబాటుదారుడు వస్తే కనుక వాడిని షూట్ చేయండి, మీరు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అంటే హౌస్ ఓనర్ నా ఆస్తిని నేను ప్రొటెక్ట్ చేసుకోకుండా ప్రభుత్వం నన్నే అరెస్ట్ చేస్తే నా పరిస్థితి ఏంటి? దానికి కంప్లీట్ ఆపోజిట్గా, అంటే అమెరికాలో ఆఫ్కోర్స్ షూట్ చేయగలిగినటువంటి చట్టాలు ఉన్నాయి. గన్ కల్చర్ ఉంది వాళ్ళకు. రైట్ టు ఓన్ గన్స్ అన్నది వాళ్ళ 2nd అమెండ్మెంట్లోనే ఉన్నది కాబట్టి దాని ప్రకారం గన్ పెట్టుకోవచ్చు వాళ్ళు. ఆత్మరక్షణ కోసం చంపితే కనుక అక్కడ తప్పు కాదు ఆ దేశంలో. కాబట్టి మీ ఆత్మను రక్షించుకోవడానికి మీరు అటాక్ చేయండి, మేము ఎంకరేజ్ కూడా చేస్తున్నామని చెప్పడం వెనకాల కారణం ఏంటంటే, ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో రిపబ్లికన్ స్టేట్స్లో వాళ్ళు ఉండేటువంటి పరిస్థితి లేకుండా తయారు చేస్తున్నారు. అంటే ఇక్కడ ఎవడో మనం షూట్ చేస్తారా అన్న భయంతో వీళ్ళు డెమోక్రాట్ స్టేట్స్కి వెళ్ళిపోతున్నారు. డెమోక్రాట్ స్టేట్స్ సర్వనాశనం అవుతుండగా రిపబ్లికన్స్ వాళ్ళ స్టేట్స్ని కాపాడుకునే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఆ రెండింటి యొక్క కాంట్రాస్ట్, ఎంత కాంట్రాస్టో మనం చూడవచ్చు. అలాగే మన దేశంలో కూడా మనం చూడవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఉత్తరప్రదేశ్లో ఇటువంటి భూ కబ్జాలు చేసినటువంటి వాళ్ళు, మర్డర్స్ చేసినటువంటి వాళ్ళు మెజారిటీ ఆఫ్ కోర్స్ ముస్లిం సముదాయం నుంచి వచ్చారు. కానీ వాళ్ళు కూడా ఉన్నారు, మనకు వికాస్ దూబే లాంటి వాళ్ళు, బ్రాహ్మణులు కూడా ఉన్నారు. కానీ వీళ్ళ మీద ఎంతటి కఠిన చర్యలు ఆయన తీసుకుంటున్నాడు, ఎవరు యోగి ఆదిత్యనాథ్. కాంట్రాస్ట్ చేసి చూస్తే కనుక మనం వెస్ట్ బెంగాల్లో వాళ్ళకి స్వాగతం పలికి వాళ్ళకు ఆధార్ కార్డుల దగ్గర నుంచి ఓటర్ ఐడీలు కానీ ఇచ్చి వాళ్ళ ఓటు బ్యాంక్ తోటి వీళ్ళు గెలుస్తున్నారు. ఈ కాంట్రాస్ట్ మన దేశంలో ఉన్నది. అక్కడ కూడా అదే పరిస్థితి చూస్తున్నాం మనం. కరెక్ట్. ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నది. నిజానికి అస్సాంలో జరిగిందే ఇది కదా. 71 అయిన తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి చాలామంది పెద్ద పెద్ద ల్యాండ్ లార్డ్స్ వాళ్ళ ఇంట్లో పనికి వచ్చి తర్వాత మొత్తం ఆక్యుపై చేసుకుని వీళ్ళని చంపేసిన సందర్భాలు కొన్ని వందల కేసెస్ అక్కడ. అందుకనే అస్సాం అజిటేషన్ జరిగిందే అది కదా. సో ఇప్పుడు అట్లాంటిదే ఇది కూడా సేమ్ డెఫినెట్. కానీ ఇక్కడ ఏంటంటే ఇంకా వాళ్ళు క్లియర్ వాళ్ళకి సిగ్నల్ ఇస్తున్నారు, మీ దగ్గర వచ్చిన చంపేయండి మీరు అని చెప్తున్నాడు. దట్స్ బెటర్. సో బహుశా మనం కూడా అది చేయాలి. హేమంత్ బిశ్వ శర్మ వచ్చిన తర్వాత అడవి మొత్తం క్లియర్ చేశాడు ఆయన. ఓకే. అడవిలో ఊర్లు కట్టుకున్నారు వీళ్ళు, కబ్జా చేసుకొని మజార్లు పెట్టేసుకున్నారు. మజార్ తవ్వితే ఏం శవం లేదు, పాడలేదు. అక్కడ మొత్తం గ్రామాలు లేపేశాడు ఆయన వచ్చి. అటువంటి కఠిన చర్యలు తీసుకోకపోతే మీ యొక్క దేశాన్ని మీరు కాపాడుకోలేరు. ఈరోజు బైడెన్ చేస్తున్నటువంటి చర్యల వల్ల అమెరికా అన్నది ఒక దారుణమైనటువంటి ఒక ఏమంటారంటే జల్జల అంటారు కదా, మన అర్త్క్వేక్లో దాంట్లో వెళ్ళిపోతుంది. అది మనకి ఏమంటారు ఊబిలోకి వెళ్ళిపోతుంది అది. రైట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.